దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 17వ వచన భాగం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ దినమున మీరు చేస్తున్నటువంటి పని ఏదైనా కూడా ఆ పనిలో మిమ్మల్ని స్థిరపరచులాగున, ఆ పని చేత మీరు మీ చేతుల కష్టాన్ని మీరే అనుభవించలాగున దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే 6 దినములు పనిచేసి కష్టపడి సమకూర్చుకోమని దేవుడు మనకు తెలియపరిచారు. పని చేయని వాడికి భోజనం పెట్టకూడదని వాక్యంలో తేటగా తెలియపరిచారు. కనుక మనం పని చేస్తూ ప్రార్థన చేస్తూ దైవదీవెనలు పొందటానికి సిద్ధపడదాం. ఈ రోజున ప్రభు మిమ్మలను తన నోటి మాటల చేత బలపరిచి వర్ధల చేయనట్లుగా మీ చేతి పనులన్నిటినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మీకు తోడై ఉండునుగాక. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినోత్సవాన్ని జరిపించుకునే వారికి దేవుని ఆశీస్సులు కలుగునుగాక. అలాగనే మీ కుటుంబాలలో గత కాలంలో మీరు పొందలేని అభివృద్ధి దేవుడు మీ చేతి పనుల ద్వారా నేటి నుంచి ప్రారంభించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుని పాదముల చెంత మీరు చేసే ప్రార్థనలన్నీ ప్రభు సఫలము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.